హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ వ్లాగ్స్. నేనైతే మీ జ్యోతి. మిషన్ అనేది పద్దాక పట్టేస్తూ ఉందా, స్పీడ్గా వెళ్ళట్లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎందుకని ఆగుతుంది, ఎందుకు పద్దాక దారం తెగిపోతుంది, ఎందుకు పట్టేస్తుంది, ఎందుకు స్పీడ్గా రన్ అవ్వట్లేదు అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నేను చెక్ చేస్తే కనుక ఇలా ఉందండి. మనం డైలీ కూడా ఇట్లా చూసుకోవాలన్నమాట. నేను వీక్లీ వన్స్ అయితే నేను క్లీన్ చేస్తానన్నమాట. కాకపోతే ఈ మధ్యన ఇది అందులో కొత్త మిషన్ కదండి, మనం బాగా దట్టి కొంచెం కుట్టడం కూడా ఎక్కువ పట్లే కుడుతున్నాను అనమాట. అందుకని కొంచెం డస్ట్ అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. నేనైతే చూసుకోలేదు, వీక్లీ చేయొచ్చులే అనేసి నేను చూసుకోలేదు. చూసారా ఎట్లా ఉందో. మనం పాదం దగ్గర ఈ ప్లేట్ అనేది ఊడ తీసేస్తే బాగా పట్టేసింది అనమాట డస్ట్ అనేది. దారంలో ఉంటాయి కదండి, మనం 6 రూపీస్ దారమైనా సరే మనకి పోగులు పోగులుగా పైన కనపడుతూ ఉంటుంది కదా, అది అనేది మొత్తం కూడా డస్ట్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. మనం క్లాత్ కూడా ఈ పాదం సెట్ దగ్గరే కదండి క్లాత్ దారం కూడా వీరుకుపోయేది, మొత్తం కూడా డస్ట్ అనేది ఇందులో ఉండిపోయింది. చూసారా, ముందైతే నేను ఆయిల్ అయితే స్ప్రే చేసుకున్నాను. ఆయిల్ స్ప్రే చేసేసుకొని మొత్తం ఎక్కువ డస్ట్ ఉండేది చేత్తో టర్నీ స్కూల్తో నేనైతే తీసేస్తున్నాను అనమాట. మనకి కనీసం 2 డేస్కి ఒకసారైనా ఇట్లా చిన్న సెట్టింగే కదండి ఇదైతే. 2 డేస్కి ఒకసారి అయినా సరే తీసేసుకోవచ్చు. ఇట్లా ఒకరోజు పాదం సెట్ దగ్గర పైన సూదుల దగ్గర ఇంకొంచెం పైన ఉంటుంది కదండి లెఫ్ట్ సైడ్, అది కూడా తీసుకొని క్లీన్ చేయొచ్చు అనమాట. మనంతరకు మనమే చేసుకోవచ్చు. ఆయిల్ స్ప్రే చేసుకుని ఇట్లా నీట్గా ప్లేట్ అనేది తుడిచేస్తున్నాను అనమాట. దీనికి కూడా పట్టేసింది డస్ట్ అనేది బాగా కూడా. ఆ దారానికి ఉండే పోగులని కూడా ఇట్లా ఇక్కడ చూసారా ఎట్లా పట్టేసిందో. ఇంక అందుకనే ఏంటబ్బా తిరగట్లేదు, స్పీడ్గా వెళ్ళట్లేదు ఏంటబ్బా అనుకున్నాను నేనైతే. కాబట్టి ఇదండి మ్యాటర్. మనకి కనపడుతుంది కాబట్టి ఇక్కడ తెలిసింది. మనం దారం బాపిన పెడతాం కదా, అక్కడ కూడా పట్టేస్తుంది అనమాట. మనం చూసుకోవాలి. బాపిన తీసేసి కొంచెం ఈ ప్లేట్ అనేది తీసేస్తే మనకి ఉంటుంది అనమాట. దారం పోగులు అనేవి ఇరుక్కుపోయి చిన్నది ఇరుక్కుపోయినా కానీ రాదు కదా కుట్ అనేది. ఇప్పుడు చూసారా స్పీడ్గా వెళ్తుంది. నేనైతే ముందు చేత్తో తీసేసుకొని తర్వాత క్లాత్కి ఆయిల్ స్ప్రే చేసుకొని మళ్ళీ అనేది ఇట్లా తుడిచేసుకున్నాను. ఎంత తుడిచినా కానీ డస్ట్ అనేది వస్తూనే ఉందన్నమాట. మనం కనీసం 2 డేస్కి ఒకసారైనా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది చిన్న సెట్టింగే కాబట్టి. మనం పాదం కూడా తీసేయచ్చు. పద్దాక తీస్తే లూజ్ అయిద్దాం అనుకుంటే నట్లు కనుక మనం పాదం తీయకుండా కొంచెం పైకి లేపుకొని ఇట్లా తీసేసుకోవచ్చు అన్నమాట. అడుగును కూడా నట్లు జాయింట్ల దగ్గర తుడిచేసుకోండి. బ్రష్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఆయిల్ స్ప్రే చేసుకొని మొత్తం చేసేసి ఆయిల్ అయితే వేసాను అనమాట. ఇంకా స్పీడ్గా అంటే స్పీడ్గా వెళ్ళిపోతుంది మిషన్ అనేది. మనం చేసే దాన్ని బట్టి కూడా రిపేర్ అనేది వస్తూ ఉంటుంది కదండి మిషన్కి. మనం ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటే తొందరగా రిపేర్ అనేది రాదన్నమాట మిషన్ అనేది. నేను కొత్త మిషన్ కదా అందుకని టైట్ వెళ్తుందేమో అనుకున్నాను, కానీ కాదండి. ఇదైతే డస్ట్ అనేది ఇరుక్కుపోయి బాగా పట్టేసింది అనమాట 2 డేస్కే. ఇక్కడ అనేది ఆయిల్ కప్ ఉంటుంది కదా, నేనైతే అందులో ఆయిల్ వేసేస్తున్నాను. మొత్తం కూడా మనకి చూపించిన విధంగా మనం వేసుకుంటూనే ఉంటాము. కాకపోతే మనం డైలీ ఒకసారైనా వేసుకుంటే ఇంకా మంచిది. 2 డేస్కైనా ఒకసారి వేసుకోండి. క్లీన్ చేసుకోవడం అనేది 2-3 డేస్కి అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. నాకైతే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇంకా నేను కొత్త మిషన్ కదా పాడైపోయిందేమో, ఇదేంటి కొత్త మిషన్ ఎట్లా అయిపోయింది తిరగట్లేదు అనుకున్నాను. అంటే క్లీన్ చేస్తూనే ఉన్నా కదా ఇట్లా ఉంటుంది అనుకోలేదు. కాకపోతే డీప్ క్లీనింగ్ కాదు కాబట్టి ఇట్లా పట్టేసింది. ఆయిల్ కూడా మనం ప్రతి బోల్ట్ దగ్గర కూడా స్ప్రే చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఆయిల్ బాటిల్ ఉంటుంది కదా దాంతో అయినా వేసుకోవచ్చు.
ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను మీ అందరికీ కూడా. కొత్తగా చూస్తున్నారా మీలో ఎవరైనా? నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.